హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక దాత్రి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. మీరు ఎంత మంచి ప్లాన్ వేసినా దాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలని ట్రై చేసినా నేను పట్టుకుంటాను, యువరాజ్ ఎక్కడున్నాడో కనిపెడతాను అని దాత్రి ఆలోచిస్తూ స్టెప్స్ కిందికి దిగి వస్తూ ఉండగా ఇక మీనన్ మనసులో ఇలా అనుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ మీనన్ ప్లాన్ చేస్తే ఎవరు పట్టుకోలేరు జేడి అని అనుకుంటూ కౌశికి వాళ్ళ ఇంటికి చేరుతాడు మీనన్. ఇక కమలాకర్ మీనన్ని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటారు. ఇక వైజయంతి, కౌశికి, సుధాకర్ అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటారు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన దాత్రి మీనన్ని అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక మీనన్ ఇలా పరిచయం చేసుకుంటూ ఉంటాడు. నా పేరు మోహన్ లాల్ మేడం, మణికంఠ జ్యువెలర్స్ నుంచి వచ్చాను అని మీనన్ తనని తాను కౌశికి పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇక దాత్రి అతన్ని అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. చూస్తే మనిషి మీనన్లా ఉన్నాడు, గొంతు మీనన్లా ఉంది, కానీ మాట తీరు వేరేలా ఉంది అని దాత్రి ఆలోచిస్తూ ఉండగా వైజయంతి ఇలా అరుస్తూ ఉంటుంది. అమ్మా నిషి, రేపు సాంగ్యానికి నగలు వచ్చాయి, వచ్చి తీసుకెళ్దురా అని వైజయంతి అంటూ ఉండగా ఇక రూమ్లో ఉన్న నిషి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. అంటే యువరాజ్ చెప్పిన మనిషి వచ్చేసాడన్నమాట. ఎవరికి తెలియకుండా యువరాజ్ పాస్పోర్ట్ అతనికి ఇచ్చి పంపించాలి అని అనుకుంటూ యువరాజ్ పాస్పోర్ట్ని తీసుకొని నిషి కిందికి దిగి వస్తూ ఉండగా ఇక అతడు వచ్చినవాడు ఎవడా అని తెలుసుకోవాలని దాత్రి ఇలా అనేస్తుంది. మీనన్ అని పిలుస్తుంది. ఇక దాంతో మారువేషంలో ఉన్న మీనన్ జగదాత్రి వైపు తిరిగి చూస్తుంది. ఇక మీనన్ అని పిలవగానే అందరూ షాక్ అవుతూ దాత్రి వైపు చూస్తుండగా ఇక వచ్చింది మీననే అని కన్ఫర్మ్ చేసుకుంటుంది దాత్రి. ఇక మళ్ళీ ఫేస్ పక్కకి తిప్పిచ్చా అని అంటూ ఉంటాడు మీనన్. ఇక అక్కడున్న మీనన్ని దాత్రి ఏ విధంగా పట్టుకొనుందో, యువరాజ్ని ఏ విధంగా బయటికి తీసుకురానుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.